దేశీయ స్టాక్ మార్కెట్ల సూచీలు భారీ నష్టాలకు జారుకున్నాయి. బుధవారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు నిర్ణయాలు వెలువడడంతోనే నేటి ట్రేడింగ్ను నష్టాల్లోకి ప్రారంభించిన సూచీలు రోజంతా అదే బాటలో ప్రయాణిస్తున్నాయి. ఆటో, బ్యాంకింగ్, ఎనర్జీ షేర్లలో అమ్మకాల సూచీలపై ఒత్తిడి పెంచాయి. దీంతో సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ 24,400 దిగువన ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ 30 సూచీతో అదానీ పోర్ట్, ఐటీసీ, టాటా మోటార్స్ షేర్లు ఇవి మాత్రమే లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. భారతీయ ఎయిర్టెల్, ఎల్ఎన్టీ, టీసీఎస్, బజాజ్ ఫిన్సర్వ్, M&M, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి. ఇక సెన్సెక్స్ 1040 పాయింట్ల క్షీణించి 80 వద్ద 712 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 328 పాయింట్లు క్షీణించి 24,336 వద్ద కదలాడుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్ల సూచీలు భారీ నష్టాలకు జారుకున్నాయి. బుధవారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు నిర్ణయాలు వెలువడడంతోనే నేటి ట్రేడింగ్ను నష్టాలకు ప్రారంభించి సూచీలు రోజంతా అదే బాటలో పయనిస్తున్నాయి. ఆటో, బ్యాంకింగ్, ఎనర్జీ షేర్లు అమ్మకాల సూచీలపై ఒత్తిడి పెంచాయి. దీంతో సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ 24,400 దిగువన ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ 30 సూచీలో అదానీ పోర్ట్స్, ఐటీసీ, టాటా మోటార్స్ షేర్లు భారీగా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక భారతీయ ఎయిర్టెల్, ఎల్ఎన్టీ, టీసీఎస్, బజాజ్ ఫిన్సర్వ్, M&M, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి. ఇక సెన్సెక్స్ 1040 పాయింట్ల క్షీణించి 80,712 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 328 పాయింట్లు కుంగిపోయి 24,336 వద్ద కదలాడుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా బిజినెస్ ఎడిటర్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, మొత్తంగా ఈరోజు నష్టాల్లోనే ప్రారంభమైన మార్కెట్లు నష్టాల్లోనే కదలాడుతూ ఉన్నాయి. సాయంత్రం వరకు ఇది ఏ విధంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది? ఈరోజు పర్టికులర్ గా చూస్తే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ ఒకటి అయితే ఉంది. దీని మీద ఆచితూచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేయడానికి కొంత వేచి చూసే ధోరణి అయితే అవలంబిస్తున్నారు. అట్లాగే ఈ వడ్డీ రేట్ల కోత ఎంత మేర ఉంటుందనే ఉత్కంఠ ఒకటి గ్లోబల్ మార్కెట్స్ అన్ని వెయిట్ చేసే పరిస్థితి ఉంది. దీంతో FIIలు మొన్నటి వరకు కొంత కొనుగోళ్లకు దిగినా ఈసారి అమ్మకాలకి మొగ్గు చూపారు. దీంతో పాటు రూపీ ఎన్నడూ లేనంతగా వీక్నెస్ అయితే బాగా కనిపిస్తుంది డాలర్ తో కంపేర్ చేస్తే. సో ఈ కరెన్సీ ఫ్యాక్టర్ కూడా ఒకటి తోడవడంతో మార్కెట్లు బాగా వీక్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ 3 కారణాలు ముఖ్యంగా చెప్పుకోవచ్చు. అలాగే ఫినాన్స్, మెటల్, FMCG, IT స్టాక్స్, హెవీ వెయిట్స్ బాగా సెల్లింగ్ ప్రెషర్ ఎదుర్కొంటున్నాయి. దీంతో సెన్సెక్స్ 1000 పాయింట్స్ కి నష్టాల్లో ఉంది. అట్లాగే నిఫ్టీ 25,000 పాయింట్ల దిగువన ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 300 పాయింట్స్ అయితే లాస్ అయితే ఇప్పటి వరకు చూసాము. ఇదే ట్రెండ్ ఈ రోజు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అయితే మురళి, ఇప్పటికే వరుసగా తగ్గుతున్న అమెరికా ఫెడరల్ వడ్డీ రేట్లు మరోసారి తగ్గితే మన దేశీయ మార్కెట్ల మీద ఎంత ప్రభావం కనిపించే అవకాశం కనిపిస్తుంది? అంటే ఇక్కడ వడ్డీ రేట్లు తగ్గితే చీప్ మనీ అయితే అందుబాటులోకి వస్తుంది. ఆ మనీ స్టాక్స్ లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, కొనుగోళ్లకు దిగుతారు. అది ఊతమిస్తుందనేది ఒకటి ఎంకరేజ్మెంట్ అవుతుందనే వెయిట్ చేసే పరిస్థితి ఉంది. అయితే ఎకానమీ వీక్నెస్ వల్ల వడ్డీ రేట్లు తగ్గితే మాత్రం అది నెగటివ్ ఇంపాక్ట్ చూపుతుంది. ఇది అయితే ఎకానమీ గురించి కాదు, మనీ అందుబాటులోకి రావడం కోసమే వీళ్ళు వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ మురళి. మొత్తంగా దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం నుంచి నష్టాల్లోనే ప్రారంభమై నష్టాల్లోనే ట్రేడ్ అవుతుంది. అమెరికా ఫెడరల్ వడ్డీ రేట్ల నిర్ణయం రేపు ఉండనున్న నేపథ్యంలో ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు 1040 పాయింట్ల నష్టంతోనే సెన్సెక్స్ ఉంటే 328 పాయింట్ల నష్టంతో నిఫ్టీ ఉంది. 780 పాయింట్ల నష్టంలో బ్యాంక్ నిఫ్టీ కూడా కొనసాగుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్ల సూచీలు భారీ నష్టాలకు జారుకున్నాయి. బుధవారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు నిర్ణయాలు వెలువడడంతోనే నేటి ట్రేడింగ్ను నష్టాల్లో ప్రారంభించి సూచీలు రోజంతా అదే బాటలో పయనిస్తున్నాయి.
ఆటో, బ్యాంకింగ్, ఎనర్జీ షేర్లలో అమ్మకాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. దీంతో సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ 24,400 దిగువన ట్రేడ్ అవుతుంది. ఇక సెన్సెక్స్ 30 సూచీలో అదానీ పోర్ట్స్, ఐటీసీ, టాటా మోటార్స్ షేర్లు మాత్రమే లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక భారతీ ఎయిర్టెల్, ఎల్ఎన్టీ, టీసీఎస్, బజాజ్ ఫిన్సర్వ్, M&M, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లోనే కదలాడుతూనే సెన్సెక్స్ 1040 పాయింట్లు క్షీణించి 80,712 వద్ద ట్రేడ్ అవుతుంటే నిఫ్టీ 328 పాయింట్లు కుంగిపోయి 24,336 వద్ద కదలాడుతుంది. అమెరికా ఫెడరల్ వడ్డీ రేట్ల నిర్ణయానికి సంబంధించి మార్కెట్ మీద ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుంది. మార్కెట్లో ఏదైతే ద్రవ్య పరిమితిని పెంచడానికి వడ్డీ రేట్ల తగ్గింపు గతంతో పోల్చుకుంటే వరుసగా 4 సార్లు వడ్డీ రేట్లు తగ్గాయి. ఈసారి మళ్ళీ వడ్డీ రేట్లు తగ్గితే అది అనుకూలంగానూ లేకపోతే ప్రతికూలంగానూ ప్రభావం ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి బిజినెస్ అనలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్తే. సార్, ఏంటంటే అమెరికా ఫెడరల్ వడ్డీ రేట్ల నిర్ణయం మరొకసారి ఒకవేళ తగ్గితే ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది, ఒకవేళ పెరిగితే మన మార్కెట్ల పరిస్థితి ఏంటి? ప్రసక్తి లేదు. 25 బేసిస్ పాయింట్ తగ్గే ఛాన్స్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇన్ఫ్లేషన్ 2.6 ఉంది, పెరగలేదు. వాళ్ళు అనుకున్నట్టుగానే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఉంది కాబట్టి వాళ్ళు డెఫినెట్ గా రేపు లేట్ నైట్ 25 బేసిస్ పాయింట్ తగ్గేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, తగ్గిన తర్వాత ఆ మార్కెట్ సూచీలు మన మార్కెట్లో ప్రధానంగా ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది? మార్కెట్ అది కట్ అయిన తర్వాత మన మార్కెట్ కొంచెం ప్లస్ అయ్యింది. ఎందుకంటే స్టార్టింగ్ లో మండే నుంచి మనకు కొంచెం డౌన్ సైడ్ కన్సాలిడేషన్, అంటే పాజిటివ్ కన్సాలిడేషన్ అనుకున్నది రావట్లేదు. అంటే 24,500 అబోవ్ కూడా తగ్గింది. సో డెఫినెట్ గా దానిపైన అబోవ్ ఉంటేనే కొంచెం బూస్ట్ అవుతుంది. సో 24,500 తిరిగింది కాబట్టి ఈ బడ్జెట్ అదే మన ఆర్బీఐ మీటింగ్ అయ్యేదాకా ఇలానే ఉంది. అది కనుక వాళ్ళ ఫెడ్ మీటింగ్ అయిపోయిన తర్వాత కానీ మనకి డెఫినెట్గా ఇది వస్తుంది. ఒకవేళ తగ్గితే ఎన్ని బేసిస్ పాయింట్లు తగ్గే ఛాన్స్ ఉంది సార్? మార్కెట్ ఎక్స్పెక్టేషన్ 25 బేసిస్ పాయింట్. మరోపక్క ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ప్రధానంగా ఎటువంటి మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్? ఇప్పుడు ఇది అవకాశం పడింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇన్వెస్టర్స్ అవకాశం. డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళు తిననుకుంటాం కాబట్టి మార్కెట్ పడినప్పుడు ఇట్లాంటి సదవకాశాలు ఉపయోగించుకుంటే ఎవరికైనా మంచిది. ఇన్వెస్టర్ ట్రేడర్ అనుకోండి విపరీతమైన వాలటాలిటీ ఉంది కాబట్టి ట్రేడర్స్ కి కొంచెం ఇబ్బంది ఉంటుంది. బట్ ఇన్వెస్టర్స్ ఆల్వేస్ హ్యాపీ. డౌన్ రెంట్ కనపడితే చాలా మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే మనం కొనాలనుకున్నప్పుడు మంచి రేట్లో దొరకవు. మనం అనుకున్న రేట్ కంటే తక్కువ రేట్లో దొరుకుతున్నాం కాబట్టి అది మంచి అవకాశం అనుకోవచ్చు. ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ రైట్ టైం అని అనుకోవచ్చు. ఇది ప్రస్తుతం ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఒకవేళ వడ్డీ రేట్ల నిర్ణయం వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ పుంజుకునే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు. డెఫినెట్గా ఉంటుందండి. ఇది ఫస్ట్ ఇయర్ మన ఫస్ట్ 6 months చూస్తుంటే Q1 Q2 పెద్ద రాలేదు. Q3 ఎక్స్పెక్టేషన్ బాగా వస్తుందండి. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో గవర్నమెంట్ స్పెండింగ్ కూడా 11.1 lakhs crores 37% ఫస్ట్ 6 months చేశారు. 67% ఉంది. గవర్నమెంట్ స్పెండింగ్ ఇప్పుడు పెరుగుతుంది. డెఫినెట్ గా అది బూస్ట్ అవుతుంది కాబట్టి డెఫినెట్ పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. గవర్నమెంట్ స్పెండింగ్ ఇదవుతుంది, రూరల్ డిమాండ్ కూడా అవుతుంది. ప్లస్ వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివ్ సీజన్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అది ప్లస్ పాయింట్ మార్కెట్. అది Q3 బాగా ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్ మార్కెట్. ప్లస్ రెయిన్స్ కూడా బాగున్నాయి, హార్వెస్ట్ కూడా బాగుంది, ఫార్మర్స్ కూడా ఎక్కువ లాభాలు వస్తాయి, ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది కాబట్టి ప్లస్ పాయింటే ఉంది. సో మనకి మెయిన్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే అది మార్కెట్ మంచిది కాబట్టి డెఫినెట్గా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. థ్యాంక్ యూ ప్రభు గారు. మొత్తంగా దేశీయ స్టాక్ మార్కెట్ల సూచీలు మా భారీ నష్టాల్లోనే జారుకున్నాయి. బుధవారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు వెలువడడంతోనే నేటి ట్రేడింగ్ నష్టాల్లోకి ప్రారంభించి సూచీలు రోజంతా అదే బాటలో పయనిస్తున్నాయి. ఆటో, బ్యాంకింగ్, ఎనర్జీ షేర్లలో అమ్మకాల సూచీలపై ఒత్తిడి పెంచాయి. దీంతో సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ 24,400 దిగువన ట్రేడ్ అవుతుంది. ఇక సెన్సెక్స్ చూసుకుంటే 30 సూచీలో అదానీ పోర్ట్స్, ఐటీసీ, టాటా మోటార్స్ షేర్లు ఇవి మాత్రమే లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. భారతీ ఎయిర్టెల్, ఎల్ఎన్టీ, టీసీఎస్, బజాజ్ ఫిన్సర్వ్,
M&M, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి. సెన్సెక్స్ 1040 పాయింట్లు క్షీణించి 80,712 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 328 పాయింట్లు కుంగి 24,336 వద్ద కదలాడుతుంది. మరోపక్క ఇది మార్కెట్లో తగ్గినప్పుడే ఇన్వెస్టర్స్కు మంచి అవకాశంగా కూడా ఇటు మార్కెట్ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ఇన్వెస్ట్ చేయడానికి ఇది రైట్ టైం అని కూడా చెప్తున్నారు. ఏదైతే ఫార్మా కానీ మిగిలిన రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు చూడొచ్చు అనేది కూడా ఇటు మార్కెట్ నిపుణుల అంచనాగా పరిగణిస్తున్నారు.